39వ కీర్తన మనము చూసినప్పుడు మొదటి వచనంలో రాయబడ్డటువంటి మాటలు ఏమిటంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. దేవుని తలంపులు మన ఊహకి అందనవి. ఇక్కడ దేవుని మనసుని ఎరిగినటువంటి భక్తుడు, దేవుని హృదయానుసారుడుగా నడిచినటువంటి భక్తుడు, దేవుణ్ణి అన్ని వేళలా ఆరాధించినటువంటి భక్తుడు, గాయకుడు అయినటువంటి దావీదు గారు చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి. తన జీవితంలో ఏది కూడా దేవునికి మరుగు చేయబడలేదు అనే విషయాన్ని క్షుణ్ణంగా రచయిత ఇక్కడికి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటండి, ఏమని చెప్తున్నాడు ఆయన? ఎందుకు ఆయనకి సమస్తము తెలియనని తెలియజేస్తున్నాడు? రెండవ వచనం మనం చూసినప్పుడు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. చూడండి, ఏదైనా పరిశోధన చేయాలంటే ఆ మెయిన్ రోడ్డు మీద మనం చూసినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి కెమెరా పెట్టుకుని చాలామంది షూటింగ్ చేస్తూ ఉంటారు, అవునా కదా? ఎందుకంటే ఈ రోడ్డు అమ్మట ఎంత ఫ్లోటింగ్ ఉంది, ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ఎన్ని ద్విచక్ర వాహనాలు వెళ్తున్నాయి, ఎన్ని 4 చక్రాల వాహనాలు వెళ్తున్నాయి, ఎన్ని పెద్ద వాహనాలు వెళ్తున్నాయి, ఎన్ని చిన్న వాహనాలు వెళ్తున్నాయి, ఎంతమంది ఈ రోడ్డు అమ్మట ప్రయాణము చేస్తున్నారు ఏంటా పరిశోధించడానికి ఆ కెమెరా పెట్టి చూస్తూ ఉంటారు, అవునా కదా? చూసారా ఎప్పుడైనా మీరు? ఈసారి చూడండి మేడ్చల్ నుంచి బోయినపల్లి వస్తుంటే మీరు అప్పుడప్పుడు మనం ప్రయాణం చేస్తుంటే ఆ రోడ్డు పక్కనే ఇలాంటి స్టాండ్ పెట్టి ఏం చేస్తారు, అక్కడ చూస్తూ ఉంటారు. చూసారా ఎప్పుడన్నా? చూసారా? నిజమేనా? చూసారా? కరెక్టేనా? కరెక్టే. ఎందుకు? ఎంత ఫ్లోటింగ్ వెళ్తుంది, ఎంత మరి దాన్ని బట్టే మరి ఆ జనాభా ప్రయాణాన్ని బట్టి ఆ యొక్క మరి ఏంటంటే ఆ ట్రాఫిక్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రోడ్లు ఎలాడుపు చేయడానికి, అలాగనా ఏంటంటే లేకుంటే ఓవర్ బ్రిడ్జ్లు కట్టడానికి కదా, జనాలకి ఏం చేయాలి? జనాలకి సౌకర్యము కల్పించాలి, అవునా కదా? కాబట్టి ఆ రోడ్డుని పరిశోధన చేస్తారు. అలాగనే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని పరిశోధిస్తున్నాడు. ఎవరంట? దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని స్కాన్ చేసేస్తున్నాడు. పరిశోధించడం అంటే ఏంటి? ఆ స్కానింగ్ అంటే ఏంటి? లోపల పరిశోధన. లోపల భాగంలో ఏముంది అర్థమైందా? గుండెల్లో ఏముంది, కిడ్నీలో ఏముంది, అలాగేనా ఇంకక్కడ గర్భంలో ఏముంది బాబు, అవునా కదా? ఏం చేస్తున్నాడంటే దేవుడు పరిశోధన చేస్తాడంట. ఎవరు పరిశోధన చేశాడని చెప్తున్నారు? దావీదుని చెప్తున్నాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అంతేకాకుండా నేను కూర్చోవడం నీకు తెలిసిపోతుంది, అవునా? నేను లేవడం కూడా నీకు తెలుస్తుంది. ఇంకా అది కాకుండా నాకు తలంపు అంటే ఆలోచన, అంతేగా తలంపు అంటే ఆలోచన పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఇంత బాగా మనకి తెలియాలంటే మనం ఎవరిని వెంబడించాలి? ఆ పరిశోధకుడిని వెంబడించాలి. ఆ పరిశోధకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సృష్టిని సృష్టించిన వాడు, నిన్ను నన్ను తన హస్తాలతో రూపించినవాడు, ఈ శరీరంలో మనకు కావలసిన అవయవాలన్నిటినీ అమర్చినవాడు, అవునా? ఈ గుండెని అమర్చినవాడు, అవునా? ఈ జీవనాడిని అమర్చినవాడు, ఈ పేగులన్నిటినీ సక్రంగా చెడ్డ చేసినవాడు, అవునా కదా?
వాటిలో ఏముందో ఈ మనసును పెట్టినవాడు కూడా ఆయనే. కాబట్టి దాంట్లో ఏమున్నాయో ఆయన ఒక్కడికి మాత్రమే సమానముగా సరిగా తెలియను. అందుకనే ఆయనకి తెలియనని ఎవరు తెలుసుకున్నారు? దావీదు. ఆయనకు తెలియదు అన్నటువంటి వాళ్ళు దేవునికి దూరంగా ఉంటూ వస్తున్నారు. దేవుడు చూస్తడం లేదనుకుంటున్నారు కదా. దేవుడు చూడడం లేదు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు సమస్తాన్ని కూడా ఏం చేస్తున్నాడంట? చూస్తూ ఉన్నాడు. దేవుడు సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? చూస్తున్నట్టుగా ఎవరు చెప్తున్నారు? దావీదు తెలియజేస్తున్నారు. ఇంకేంటంట? కూర్చుండడం చూస్తున్నాడు, లేచుట చూస్తున్నాడు, తలంపులు కూడా. మీరేం ఆలోచిస్తున్నారు? నేను చెప్తున్నాను, సీన్ ఏం ఆలోచిస్తున్నాడు? ఆయన ఇంకా ముగించట్లేదు. ఎవరైనా ప్రసంగికుడు టైం చూస్తేనేమో అక్కడ వెళ్ళిపోతుంది. ఎప్పుడది? 72 గంటల ప్రార్థన మొదటి రోజు చివరి గడియలో. అవును కదా. ఆ రోజు ఏం చెప్తున్నా? అలాగ మనము దేవుని ఆలోచనలతో ఉన్నప్పుడు, దేవుని మనసు కలిగి ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచనని మనం క్షుణ్ణంగా చెప్పవచ్చు. కాబట్టి ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు? 3వ వచనంలో ఏమంటున్నాడు? నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఏమన్నాడు ఆయన? నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావని చెప్తున్నాడు. దానికోసము ఒక మాటను మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. హృదయమును అంతరేంద్రియములను ఏంటంట? ఏం చేస్తున్నాడంట? హృదయాన్ని అంతరేంద్రియాన్ని పరిశీలించే నీతిగల దేవుడు. ఏంటంట? అంటే నీతి లేని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మనము పూజించే దేవుడు, మనము ఆరాధించే దేవుడు, మనము వెంబడించే దేవుడు ఏ దేవుడు అంట? హృదయములను అంతరేంద్రియములను పరిశోధించే నీతిగల దేవుడు. ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఏమండి? ఏం పరిశీలించేస్తాడంట? హృదయాన్ని, అంతరేంద్రియాల్ని. ఈ గుండెని స్కాన్ చేయొచ్చు, లేకపోతే కిడ్నీని స్కాన్ చేయొచ్చు, గర్భాశయాన్ని స్కాన్ చేయొచ్చు, కానీ హృదయాన్ని స్కాన్ చేసేటువంటి వాళ్ళు ఎవరు లేనంతవరకు. యేసుకు ఒక్కడికే సాధ్యం, ఆ సృష్టికర్తకు ఒక్కడికే సాధ్యం. ఏమండి? ఇంకా ఏం చేస్తున్నాడంట? ఆ కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం కూడా చూద్దాం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించినవి. ఎప్పుడు దర్శిస్తాడంట ఆయన? రాత్రివేళ ఆయన మనల్ని దర్శిస్తూ ఉన్నాడంట. దర్శించి ఏం చేస్తున్నాడు ఆయన? మా హృదయమును పరిశీలన చేస్తూ ఉన్నాడంట. ఇంకా నన్ను పరిశోధించితివి. దావీదు అన్నాడు, నన్ను పరిశోధించావు రాత్రి వేళ, నా యందు ఏ దురాలోచనను కానరాలేదు. ప్రభువా, చూసావా నా హృదయమును వెలిగావు అని చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే ఆ కీర్తన గ్రంథము 44:21 కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనము చూద్దాం. ఏంటంటే ఆయన హృదయ రహస్యములు ఎరిగినటువంటి వాడు. ఏమండి? ఈ బాడీలో ఉన్నటువంటి కిడ్నీలు, గుండె, గర్భాశయము, ఇంకా ఈ జాయింట్లు అన్నిటికి స్కాన్ చేసి చెప్తారు ఎవరు? డాక్టర్లు. కానీ దేవుడైనటువంటి దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంట? రాత్రి వేళ మన హృదయాన్ని అంతటిని కూడా తలంపులు వాళ్ళు చెప్పలేరు. చెప్తారా? డాక్టర్లు చెప్తారా? హృదయ ఆలోచనలు వాళ్ళు చెప్తారా? చెప్పరు. చెప్పగలిగిన వాడు ఒకే ఒక ఆయన. ఆయన పేరు ఎవరంట? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఏమంటున్నాడు ఇక్కడ? నా హృదయం ఏమన్నాడు? 44:21 ఏమంటున్నాడు? అదండి,
హృదయం యొక్క రహస్యాలు ఎరిగిన దేవుడైన. మనం ఇంకా ముందు చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 12:3 ఇర్మియా గారు ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడేమో దావీదు గారు ఇలా చెప్తూ ఉన్నాడు, కానీ ఇర్మియా గారు ఏం చెప్తున్నాడో చూడండి. యెహోవా అది ఆయన ఎరిగిన మనలే తెలుసా? ఏంటంటే మనల్ని సృష్టించినవాడు, మనల్ని రూపించినవాడు, మనలో జీవం పెట్టినవాడు, ఆయన మనల్ని సున్నంగా ఎరిగినని ఇర్మియా చెప్తున్నాడు. ఏనా యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు. కాదు 27వ వచనం 19:27 నీవు కూర్చుండుటయు బయలు వెలుటయు లోపడక వచ్చుటయు నా మీద వేయు. ఏంటంట ఏమండి, ఎవరుంటారు లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు? వాచ్మెన్ ఉంటాడు అక్కడ, అవును కదా? అంటే గేట్ గార్డ్ ఎక్కడ, స్కూల్ గేట్ గార్డ్ ఉంటాడు, కంపెనీ గేట్ గార్డ్ ఉంటాడు, అవునా? ఆఫీస్ గేట్ గార్డ్ ఉంటాడు. లోపలికి వెళ్ళే వాళ్ళని బయటకు వచ్చే వాళ్ళని ఏం చేస్తారు? చెక్కింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 19:27 చెప్పే మాట అంటే, నీవు కూర్చుండుటయు బయలు వెలుటయు లోపలికి వచ్చుటయు. చాలు చండా, కూర్చుండి అది బయలు వెళ్ళేది కూడా చూస్తున్నాడు ఆయన, అవును కదా? మనం అనుకుంటున్నాం ఎవరో చూడలేదు అనుకుంటాం. అయితే ఇంకోటండా, ఎవరి మీద రంకులు వేస్తున్నారో కూడా చూస్తున్నాడు కదా. రంకులు అంటే ఏంటి? అరవడం. ఏమండి, రంకులు నా లోపలికి వచ్చాయో నా మీద వేయు రంకులను నాకు తెలిసే ఉన్నవి. తర్వాత 28 ఏమన్నాడు? నా మీద నువ్వు వేయు రంకెలను నువ్వు చేసిన కలహమును నా చెవుల్లో జొచ్చింది కనుక నా గాలమును నీ ముక్కుకు తగిలించెదను, నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదను, నీవు వచ్చిన మార్గంని నిన్ను మళ్ళించెదను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి, మనకి మీకు అర్థమైందా? మన ముక్కులు అన్నిటికి ఏముంది తెలుసా? గాలం ఉంది. లేకపోతే మనం ఇక్కడికి వస్తామా బాబు? అర్థమవుతుందా? మనం ఎక్కడో నశించిపోవాలి. ఆయన ఏం చేశాడు? ముక్కు గాలం పెట్టి ఏం చేశాడు? ఇటు ముక్కుని ఎప్పోతున్నప్పుడు ఇటు మళ్ళరా చేపగా ఏం వేస్తారు? గాలం వేసేటప్పుడు ఏమవుతుంది? అది ఎర్ర కోసం వస్తుంది, వచ్చేం చేద్ది? అర్థమవుతుందా? మనం దేనికోసం వచ్చామో తెలుసా? మనశ్శాంతి కోసం దేవుని దగ్గరికి వచ్చాం. అర్థమవుతుందా? అవునా కదా? ఆ మనశ్శాంతి అనే గాలం ఏంటంటే ములిగి పెట్టేస్తే అది మనకు దొరికింది. కాబట్టి మనం లోకంలో నుంచి యేసయ్య వద్దకు మళ్ళించబడ్డాము, అవునా కదా? అందుకనే మనం ఇంతకుముందు చేసేవాళ్ళు, దేవుడా మీ దేవుడా ఎక్కడున్నాడు? మీ దేవుడు మీ దేవుడు అయితే ఏంటంటే సిలువ మీద 3 మేకులు తీసుకోలేడా అని చెప్పినోళ్ళమే మనం. కానీ ఆ దేవుడే మన రక్షకుడని, ఆ దేవుడే మన హృదయాన్ని ఏంటంటే పరిశీలన చేసేవాడని, ఆ దేవుడే మన సృష్టికర్తని, ఆ దేవుడే ఏంటంటే మనము పాపం నుంచి తప్పించే దేవుడని, పాపాన్ని విమోచించి ఏంటంటే ఆయన రక్తంతో కడిగి పరలోకానికి నడిపించి దేవుడని మనకు తెలియజేసి ఉన్నాడు. అంతే కదండి? లేకపోతే ఆయన దగ్గరికి మనం వచ్చేవాళ్ళమా? మన ఇష్టానుసారంగా తిరిగేవాళ్ళు. కాబట్టి మన ఇష్టానుసారంగా మనము తిరగటానికి కాదు, ఆయన చిత్తానుసారంగా మనం నడవాలి. ఎవరంట? ఏం చేయాలంట? మన ఇష్టానుసారంగా మనం నడుపుతా ఇక్కడ తీసుకొచ్చాడా? ఏం చేయాలి ఇప్పుడు? ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు. ఆయన ఏది చెప్తే చేయాలి. అప్పుడే ఆయన నుంచి మనకి ఏమొస్తాయి? పరిశోధన చేసి ఏం చేస్తాడు ఆయన? ఇంతకని ఏం చేస్తాడు బాబు? అర్థం ఇలా చూడన్నా వంక. ఏం చేస్తున్నాడు? పరిశోధన చేసి ఏం చేస్తాడు ఆయన? నీలో తేడా ఉన్నది, ఇది నీకు మంచిగా లేదు. పరిశోధన చేసి ఏం చేస్తాడు? ఇది నీకు మంచిగా లేదు అని ఏం చేస్తాడు? ప్రతి ఆదివారం ఆయన హెచ్చరిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఆదివారమే కాదు, నీవు ఆయన వాక్యం చూసినప్పుడల్లా నేను హెచ్చరిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి, వాక్యం ఏం చేద్దాం? మనతో ఏం చేద్ది? అవునా కదా? మీరు వాక్యం చదివేటప్పుడు ఏం చేయాలి తెలుసా? మీరు వాక్యం చదువుతున్నారా? వాక్యం చదివేటప్పుడు ఏం చేయాలి? ఆ వాక్యం మీతో మాట్లాడుతుంది. ఎలా చెప్పాలని కాదు, ఆ వాక్యము మనలో ఉన్నటువంటి లోపాలని ఎలాగ బయట పెడుతుందో అది మనకు అప్లై చేసుకోవాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? వాక్యం ఇతరులకు చెప్పడాక చదివేది,
అర్థమవుతుందా? ఏం చేయాలి? ట్యాబ్లెట్ ఎందుకు వేసుకుంటారు? ట్యాబ్లెట్ కదా, వ్యాధి వాక్యం చదివేటప్పుడు ఏం చేయాలి? ఓహో, ఇందులో నాలో ఉన్న లోపాలు ఏంటో నేను గ్రహించాలి. ఉదయకాలమే ఉదయకాలం ఎప్పుడు వాక్యం చదివినా సరే ఏం చేయాలి? ముందు ఏం చేయాలి? ముందు మనకు అప్లై చేసుకోవాలి. అర్థమైందా? ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు. ఒక ఆయన అంట, ఈ నూనె రాసుకోండి, మీ నెత్తి మీద ఎంటుకలన్నీ ఒత్తిగా వస్తాయి, నల్లగా అవుతాయి అని చెప్తున్నాడంట. ఎవరో ఓ బోడిగుండు ఆయన. పాప అర్థమవుతుందా? బోడిగుండు అంటే బాల్డ్ హెడ్ ఆయన. ఈ నూనె రాసుకుంటే అని అప్పుడు చూశారంట. ఈ ప్రసారం చేసే ఈ బాల్డ్ హెడ్ అయినా ఈ నూనె రాసుకోండి, మీ నెత్తి మీద ఎంటుకలు నల్లగా మృదువుగా ఏంటంటే ఒత్తుగా వస్తాయి అని అక్కడ చెప్తూ ఉన్నాడంట. అయితే ఒక ఆయన వచ్చి, ఆ నూనె ఏదో నువ్వే రాసుకోవచ్చు కదా, మాకెందుకు అప్లై చేయమని చెప్తావు? ముందు నీ నెత్తి మీద ఉన్న ఎంటుకలు ఏం చేయాలి? ఒత్తిగా చేసుకుని అప్పుడు ఒత్తిని చూసి అప్పుడు మాకు అమ్మని చెప్పాడంట. బాబు అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? మొట్టమొదటగా మనం అప్లై చేసుకోవాలి. అర్థమవుతుందా? మనకి ఆ వాక్యాన్ని చదివినప్పుడు మనలో ఉన్న లోపాలను చూపెడతాయి, అవి ఒప్పుకోవాలి ముందు. అర్థమవుతుందా? ఒప్పుకుని ఏం చేయాలి? ఈడ్చిపెట్టాలి. అప్పుడు మన హృదయం ఏమవుతుంది? ఆయనకి ఇష్టమైందిగా అవుతుంది. అప్పుడు ఆయన మాట్లాడతాడు. అర్థమవుతుందా? ఆయన ఇక్కడ నివాసం చేస్తాడు. ఎప్పుడు వాక్యం చదివినా సరే ముందేం చేయాలి? ఈ వాక్యంలో నాతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఈ వాక్యంలో ఏ వాక్యమైనా సరే బైబిల్లోంచి, ఈ వాక్యంలోంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనము ఏం చేయాలి? కనుక్కోవాలి. ఎదుటి వాళ్ళకి చెప్దాము, ఇలాగుంది కదా అని వదిలిపెట్టేయటం కాదు. మీరు చెప్పవలసింది ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మీకు ముందుగుండా ఏం చేయాలి? మనము అప్లై చేసుకోవాలి. ఇందులో నాలో లోపాలు ఏమున్నాయి. నేను కూడా ఏం చేస్తానంటే, నేను వాక్యం చదివినప్పుడు ఏం చేస్తాను, ఓహో నాలో ఏముందో, అమ్మో ఇదేదో ఉన్నది నాలంటో తెలియజేస్తాడు. అట్లుందా? అప్పుడు ఏం చేయాలి? దాన్ని అమ్మో ఇది నాకు ప్రమాదకరంగా ఉంది, నేను వాక్యం చెప్పలేను కాబట్టి తీసేసి పక్కన పెడతా అన్నప్పుడు ఆ వాక్యం నాకు అర్థవంతంగా అర్థమవుతుంది. వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము, నేను వారి పాటలకు ఆస్పందమైతిని. యెహోవా వారు చేతి క్రియలను బట్టి వారికి హృదయ కాఠిన్యం ఇత్తువు. మూడు రైట్. ఏంటంటే ఏం చేస్తాడంటే దేవుడు, వారు కూర్చుంటాను వారు లేచుటను నీవు కనిపెట్టుము, నీవు వారి పాటలకు ఆస్పదమైతివి. ఏం చేస్తాడంట? ఎవరు కూర్చుంటున్నారో ఎవరు లేస్తున్నారో నీవు కనిపెట్టి ఉన్నావు, కనిపెట్టుము. అయితే మనమంట దేవుడు మనకు ముద్దుడు అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, పాడి స్తుతించాలి. పాడితే ఏమవుతాడు? ఆయన ముగ్ధుడు. దేవదూత కూడా ఏం చేసింది? పాడినప్పుడు ఏం చేశాడు? ఆయన ముగ్ధుడు అయిపోయలేదా? ముగ్ధుడాడా? మనం పాటలతో ఆయన్ని, అందుకనే ఈరోజు ఏంటి? ఆరాధనా దినం. మధ్యాహ్నం దాకా ఎన్ని ఆరాధనలైనా పాల్గొండి, మీరు ఆయన్ని స్తుతిస్తూనే ఉండండి, ఆయన ఆరాధిస్తూనే ఉండండి. అర్థమైందా? ఎన్ని పాటలైనా పాడండి. దినమంతా ఆయన రోజు దగ్గర గడిపినా ఆయన గడపమన్నాడు, రోజంతా గడపమన్నాడు లేదా? కాబట్టి ఏమీ కూడా ఇసుకుపోవద్దు, ఏమీ కూడా అలసిపోవద్దు. ఏం చేయాలంట? దినమంతా కూడా ఆయన్ని ఆరాధించేవాళ్ళుగా మనం ఉండాలి. యోబు గ్రంథాన్ని ఏమంటారు తెలుసా? కావ్య గ్రంథం అంటారు. కావ్యం అంటే ఏంటి? కవిత్వము. అయినా ఆదాము కూడా కవిత్వం మాట్లాడాడు. ఏం మాట్లాడాడు తెలుసా మీకు? తెలుసా? ఏం మాట్లాడాడు చెప్పు, మీరు అందరూ చెప్పాలా రోజుని. ఆదాము కవిత్వం మాట్లాడాడు. ఏంటి చెప్పండి? ఏమన్నాడు? నా మాంసములో మాంసము, నా ఎముకలో ఎముక, నీవు నారీ అనబడదు. అది కవిత్వం. మొట్టమొదటి మనుషుడే కవిత్వము రాశాడు. యోబు గారు కూడా కావ్య గ్రంథం అంటారు దీన్ని. అర్థమవుతుందా? యోబు గారు రాసినటువంటి గ్రంథంలో ఏమున్నదంటే అక్కడ 14వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యోబు 14:16.
అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను బాబు ఏంటి మీరు లెక్క పెడతారా అడుగులు? ఒక నా వైఫ్ చూడండి, మీరు ఇంటికాడ నుంచి మెట్లు దిగాక ఎన్ని అడుగులు, ఇక్కడ బండి దిగిన తర్వాత లేకపోతే ఆటో దిగిన తర్వాత ఇక్కడికి ఎన్ని అడుగులు లెక్క పెట్టారా? మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ప్రతి అడుగు ఎన్ని అడుగులు వేస్తున్నామో కూడా లెక్క పెడుతున్నాడంట ఆయన. ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? యోబు గారు చెప్తున్నాడు. నీవు నా అడుగు జాడలను, ఏంటంటే జాడ అంటే ఏంటి? కదలడం. బాబు అర్థమవుతుందా? జాడ అంటే ఏంటి? మనం కదిలేది, మెదిలేది, ఏ పక్క పడుకుంటున్నామో, ఏ పక్క నిద్రపోతున్నామో. అమ్మ అర్థమవుతుందా? మనం ఎల్లకెలా పడుకుంటున్నామో, పక్కకు పడుకుంటున్నామో, అర్థమైందా? జాడ అర్థమైందా? ఎంత బాగా మనల్ని చూస్తున్నాడో. ఇంకేమన్నాడు? నీవు నా అడుగు జాడలను బాబు ఈయన అడుగులు లెక్క పెడుతున్నాడంట ఆయన. మీకు అర్థమైందా? ఎక్కడైనా ఉంది ఇక్కడ ఎవరండి మనల్ని అంత శ్రద్ధగా చూసేవాళ్ళు? ఎవరు అది కనుక్కున్నది? ఎవరో యోబు గారు కనుక్కుంటున్నాడు. నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టి సంఖ్యలో ఎక్కడంట మన అతిక్రమాలు ఎక్కడ ముద్రింపబడి ఉన్నాయంట? సంచిలో. ప్రతి ఆగండి ఎప్పుడు చూడండి, మనం నిదానంగా వెళ్ళకుండా మన అడుగు తడబడతాయి అప్పుడు చాలా సార్లు కదా. వచ్చేటప్పుడు మెట్లు ఎక్కినప్పుడు, మెట్లు దిగినప్పుడు, కింద నడిచినప్పుడు కానీ ఎన్నోసార్లు తడబడిపోతాయి. అంటే అడుగులు ఏమవుతున్నాయి? క్రమం తప్పుతున్నాయి కదా. అడుగులు ఏమవుతున్నాయి? క్రమము తప్పుతున్నప్పుడు వాటిలన్నిటినంట సంచులు ముద్ర వేస్తున్నాడంట. ఎన్నిసార్లు తప్పిపోతున్నాము, మన ఆలోచనలు ఎన్నిసార్లు తప్పిపోతున్నాము, మన విశ్వాసం ఎన్నిసార్లు తప్పిపోతున్నాము, మన హృదయ ఆలోచనలు ఎన్నిసార్లు తప్పులు ఆలోచిస్తున్నాయో. అర్థమైందా? మన అడుగులు ఎక్కడెక్కడ ఏంటా మన ఆలోచనతోనే కదా, మన ఆలోచన బట్టే మనం నడుకుంటుంది. అవునా కదా? ఆలోచన లేకుండా నడుకుంటుందా కదా? మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? కైసర్ నగర్ వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్తాం? మన అడుగులు ఎక్కడికి వెళ్తాయి? అటే వెళ్తాయి లేదా? మనం ఎక్కడికి జీడిమెట్లు అనుకోండి, ఎక్కడికి వెళ్తాయి? అటే వెళ్తాయి. మనము అదంతా కూడా దేవుడికంట తెలియనని యోబు గారు చెప్తున్నాడు. నా అడుగు జాడలన్నిటినీ నీవు లెక్కించుచున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాటను మనం చూడండి. అలాగే యోబు గ్రంథము 31 అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. యోబు గ్రంథం 31:4. ఏంటంట? ఏం చేస్తున్నా? అడుగు జాడలో ప్రవక్తన కూడా ఎరిగిందంట ఆయన. ఆయన నా ప్రవక్తన ఎరుగును కదా. అదిగో చూసారా, అన్నిటినీ కూడా లెక్కిస్తున్నాడంట ఆయన. అర్థమైందా? అడుగు జాడలన్నింటినీ. అమ్మ మీరు అనుకుంటున్నారు ఎవరో చూడలేదు కదా, ఏదైనా ఎక్కడికైనా అనుకుంటున్నారు. మీరు ఏం చేస్తున్నాడు ఆయన? మా డాడీ లేడు, మా మమ్మ లేడు, ఎవరు చూసి మాకు చెప్తారు అనుకుంటున్నారు. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రతిదీ కూడా జాగ్రత్త. ఏం చేయాలి? భయముతో భక్తితో అడుగులు వేయాలి. ఆలోచనలు కూడా తెలుసంట ఆయన. కావునా ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలుసంట. కిరీటం కావాలంటే ఏం చేయాలి? ఇందులో ఏముండకూడదు. అదే అతిశయ కిరీటం అంటారు దాన్నే. అంట తప్పుడు ఆలోచన లేకుండా పెట్టుకుంటే మైండ్లో ఏమవుతుంది? అతిశయ కిరీటం. ఎవరు? పౌలు గారు అన్నారు, ఆయన వదిలిపెట్టాడు. అర్థమవుతుందా? ఇందులో ఏముండకూడదు. ఈ ఆలోచనలు పవిత్రంగా ఉంటే ఏం కిరీటం ఇస్తారో తెలుసా? పోయిందో చెప్పాను కదా, అతిశయ కిరీటం. ఇందులో కూడా ఏం రానకూడదు. మీరు అనుకుంటారు మీ ఆలోచనలన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అడుగు జాడలను కూడా ఏం చేస్తున్నాడు? ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూద్దాం మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనం చూద్దాం.